దండకారణ్యంలో జరుగుతున్న మరణ మృదంగంపై మావోయిస్టు పార్టీ సీరియస్ గా స్పందించింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో వరుస ఎన్కౌంటర్లపై అగ్రనేతలు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతుంది. బూటకపు ఎన్కౌంటర్లంటూ కొట్టిపారేసింది. ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసింది. మరింతకీ ఆ లేఖలో ఏముంది చూద్దాం. మావోయిస్టు నేత వికల్ప పేరుతో విడుదలైన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదాలది బూటకపు ఎన్కౌంటర్ అని ఓ లేఖ జారీ అయింది. పార్టీ పని మీద గడిచిన 10 నెలలుగా అబుజ్మడ్ దండకారణ్యం నుంచి బయటకు వెళ్లారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న రాజు దాదా నుంచి చివరిగా సమాచారం అందిందని, ఆ తర్వాత అతని జాడలేదని లేఖలో వెల్లడించారు. వారిని అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు మావోయిస్టులు. ఆ ఇద్దరిని పార్టీకి సంబంధించిన కీలక సమాచారం కోసం చిత్రహింసలు పెట్టారనేది మావోయిస్టు అగ్రనేతల ఆరోపణ. చివరకు సెప్టెంబర్ 21న నారాయణపూర్ జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ ఎన్కౌంటర్ పేరుతో చంపేశారని ప్రస్తావిస్తూ ఆవేదనకు లోనయ్యారు వికల్ప్. ప్రాణాలతో దొరికిన మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో చంపడాన్ని పౌర సమాజం ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్కౌంటర్ పరిస్థితులను మావోయిస్టు నేత వికల్ప్ లేఖలో వివరించారు. ఇటీవల ఏరియా మొదలు స్పెషల్ జోన్ కమిటీల వరకు పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతున్నాయన్నారు. వీరితో అడవుల్లో కోసాదాదా, రాజు దాదాలు లేరనే విషయం పోలీసులు తెలుసుకున్నట్టు లేఖలో తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లలో గతంలో కేంద్ర కమిటీ సభ్యుల సెక్యూరిటీ టీంలో పనిచేసిన వారు ఎవరో కూడా పోలీసులు తెలుసుకున్నట్టు స్పష్టం చేశారు. వారికి DRGలో ఉద్యోగాలు ఇచ్చి అగ్రనేతలకు కొరియర్లుగా పనిచేసేది ఎవరో నిఘా వర్గాలకు తెలిసిందన్నారు. కోసా దాదాకు కొరియర్గా చేసిన వ్యక్తిని ఆగస్టు 13న నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయని, ప్రధాన కొరియర్ ఎవరో తెలిసిపోయిందన్నారు. పోలీసులకు రాజుదాదా ఎక్కడున్నాడో తెలుసుకోవడం పెద్ద పని కాదంటూ మావోయిస్టు పార్టీ తమ అనుమానాలను వ్యక్తం చేసింది. కొరియర్ల బలహీనతలు, భారీగా జరుగుతున్న లొంగుబాట్ల వల్ల మావోయిస్టు పార్టీకి ముప్పు పొంచి ఉందని కట్టా రామచంద్రారెడ్డి చివరి లేఖ రాసినట్లు వికల్ప్ చెప్పారు. తమ బేస్ ఏరియాలో పరిస్థితులు బాగాలేవని, లొంగుబాట్ల కారణంగా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని రాజుదాదా సూచించినట్టు వెల్లడించారు. బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయిన కోసా, గుడ్సా, హుసేన్ డి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది.